హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ కర్రీ అలాగే రాగి ముద్ద చేశాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా చికెన్ అయితే కడిగేసి పెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు ఉప్పు బాగా ముక్కలకి పట్టిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది. చికెన్లోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి, కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా మిరియాలు అలాగే లవంగాలు, ఇందులోకి కొద్దిగా ఎర్రగడ్డ అలాగే టమోటా కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా క్యాష్యూస్ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా వేగుతున్న చికెన్ ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు కొద్దిగా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ ఉడకడానికి కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి. చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఇంకొక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీకు కూర ఎంత చిక్కగా కావాలంటే అంత పెట్టుకొని చికెన్ ఉడికిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.